హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీ అయితే బాగా పెరిగిపోయింది. మెయిన్గా గుళ్ళు ఉన్న ప్రాంతాలలో అయితే భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ఎటు వెళ్ళనికి లేకుండా అయిపోయింది. సో ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎట్లా ఉండబోతుంది, ఇదే రద్దీ ఎంతసేపటి వరకు ఉండబోతుంది, మధ్యాహ్నం అయినప్పటికీ భక్తులు ఏమాత్రం తగ్గటం లేదు. పెద్దమ్మ టెంపుల్ దగ్గర అయితే భక్తుల రద్దీ మరీ భారీగా పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఒకసారి విజువల్స్లో చూసుకున్నట్లయితే ఈరోజు లక్షలలో భక్తులు వచ్చినారని కూడా దేవాదాయ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి ఈ ట్రాఫిక్ నియంత్రణ గురించి ట్రాఫిక్ పోలీసులను అడిగి అసలు ఎంతసేపటి వరకు ఉండబోతుంది, ఎప్పటి నుంచి ఉంది ఇలా రష్, ఏ టైం వరకు ఉండబోతుందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎంతసేపటి నుంచి ఉంది సార్ ఇంత? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హ్యాపీ సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోలీస్ తరఫున, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజలందరూ సేమ్గా ఇళ్ళ పోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా పల్లవి టీవీ తరఫున కూడా మీకు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఇది ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లికి దసరా అండ్ సంక్రాంతి న్యూ ఇయర్కి ఎక్కువ వస్తారమ్మా. ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తారు, విశేషమైన భక్తులు వస్తారు. సంవత్సరం అభివృద్ధి చెందుతుంది కదా, అమ్మవారి మీద భక్తితో వస్తారు. ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకోవాలని, కొత్త సంవత్సరంలో దర్శించుకో శుభం కలుగుతుంది, అందరూ ఆరోగ్యంగా ఉంటారనేసి, వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుంటారనేసి ప్రతి ఒక్కరు అమ్మ మీద నమ్మకం, పెద్దమ్మ తల్లి నమ్మకం ప్రతి ఒక్కరు. చుట్టుపక్కల అంతా ఉన్నామా, ఇక్కడ ఒక దగ్గర 50 మంది దాకా ఉన్నాము పోలీసులు. అటుపక్క రాత్రి 10 గంటల వరకు ఉంటుందమ్మా. రాత్రి 9 తెల్లవారు 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. భక్తులు రాను కొద్దిగా పెరుగుతూ ఉంటారు, మళ్ళీ లంచ్ టైం కొద్దిగా తగ్గుతారు, మళ్ళీ ఈవినింగ్ పెరుగుతారు. ఎక్కువ తెల్లవారితో 8, 9, 10, 11, 2 గంటల వరకు బాగా రద్దీగా ఉంటుంది. తర్వాత 4 నుంచి మళ్ళీ 9 వరకు ఫుల్ రష్ ఉంటుందమ్మా. దాన్ని బట్టి భక్తులు కూడా ఆలోచించాలి, కార్లు తీసుకురాకూడదు, చాలా ఇబ్బంది. బై వాకబుల్ ఇల్లు దగ్గర వాకబుల్ రావాలి. మెట్రో ట్రైన్లు ఉంటాయి, క్యాబులు రావచ్చు, ర్యాపిడో బుక్ చేసుకొని రావచ్చు. ఫ్యామిలీ ఉన్న క్యాబ్ బుక్ చేసుకొని రావచ్చు, డ్రాప్ చేస్తారు, మళ్ళీ బుక్ చేసుకోవాలి, ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్కరు కార్లలో వస్తారు, 2 వీలర్ వస్తారు, ప్లేస్ లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. భక్తులు కూడా అదొక తెలుసుకోవాలి. మనం అక్కడ పోయేటప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని అమ్మవారిని మొక్కుకొని రావాలంటే ఒక క్యాబ్ కానీ 2 వీలర్ కానీ పట్టుకొని రావడం, దర్శనం చేసుకొని పోవడం మంచిది. ఉత్తమం, అమ్మవారి దర్శనం అవుతుంది. ఇబ్బంది, చాలా ఇబ్బంది. అదే చాలామంది మేము భక్తులు చెప్తున్నాం, మోటివేట్ చేస్తున్నాం, కార్లు తీసుకోవద్దండి, మీరు క్యాబ్ బుక్ చేసుకోండి, రండి, ట్రైన్లో రండి, ట్రైన్కి వెళ్ళండి. మెట్రో ట్రైన్ ఉంది కదా, మెట్రో ట్రైన్ ఉంది, బస్సుల సౌకర్యం ఉంది. లేడీస్కి అయితే ఫ్రీనే కదా, లేడీస్కి ఫ్రీ కదా. మీరు బస్సు ఎక్కుతారు, ఇక్కడ దిగుతారు, కన్వీనియంట్ బాగుంది. ట్రైన్ కన్వీనియంట్ అక్కడ కూడా బాగుంది. కానీ ప్రతి ఒక్కరు కారు అలవాటు అయిపోయింది కానీ రాలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కార్లు తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ సామాన్య భక్తులకు దర్శనం చేసుకోలేకపోతున్నారు ఆ కార్ల వల్ల, ఇబ్బంది వల్ల. ప్రజలు తెలుసుకోవాలి, కార్లలో పోకుండా బస్సు కానీ, కారు కానీ, క్యాబ్ కానీ, ర్యాపిడోలు కానీ వస్తే ఇబ్బంది లేకుండా ప్రజలు వాకబుల్గా వెళ్ళిపోతారు, వాకబుల్ దర్శనం చేసుకుంటారు. అక్కడ ప్లేస్ ఆక్యుపై అయిపోతుంది కార్లకే. ఇప్పుడు చెక్ పోస్ట్ నుంచి ఇక్కడ నీరూస్ ఉంది, అక్కడ ఈ చుట్టుపక్కల సీఎం రెసిడెన్స్ ఇక్కడే ఉంది, సార్ ఇంటి పక్క అక్కడ మన వార్డ్ కప్ అని ఉంది, ఈ వరమహాలక్ష్మి ఉంది, అటు సైడ్ నుంచి 45 బాలకృష్ణ ఇల్లు అంటారు, అక్కడ నుంచి చుట్టుపక్కలంతా జామ్ అయిపోతారమ్మా. న్యూ ఇయర్ కాబట్టి ప్రతి ఒక్క భక్తులు అమ్మవారు దర్శించుకోవాలి, ఒక ఆశ ఆతృత ఉంటుంది. అమ్మవారి దర్శనం మొక్కులు తీసుకోవాలి, వాళ్ళ కోరికలు తీసుకోవాలి అని ఉంటుంది. అందరూ దర్శనం చేసుకోవాలి, ప్రశాంతంగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. సార్ పొద్దున్న నుంచి ఇక్కడే డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఎంతసేపు పడుతుంది సార్ ఒక్కొక్క ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి? పబ్లిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనమే ఉంటామని చెప్పేసి ఏమి ఉండదు. పబ్లిక్ వస్తూనే ఉంటారు కదా, న్యూ ఇయర్ కదా, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అందరూ వస్తూనే ఉంటారు. మన ఎవ్రీ 10 మినిట్స్కి 20 మినిట్స్కి పెరుగుతూనే ఉంది ట్రాఫిక్. ఏ టైం వరకు ఉంటుంది అని అనుకుంటున్నారు? మాక్సిమం అయితే టెంపుల్ 9 o'clockకి క్లోజ్ అయిపోతుంది, 10 వరకు ఉంటుండొచ్చు. 9 వరకు ఇంతే రష్ ఉంటుంది, కంపల్సరీ ఇంతే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఇంతే ఉంటుంది. రోడ్ నెంబర్ 36 and 45 2 ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మెయిన్ ఎంట్రన్స్ ఇదే కాబట్టి రెండింటికి ప్రాబ్లం ఎక్కువ. 9 o'clock వరకు ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 20 మెంబర్స్ దాకా ఉంటారు. గుడిలో పార్కింగ్ కూడా కొన్ని వెహికల్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. మీరు అన్నది కరెక్టే, పార్కింగ్కి ప్లేస్ లేదు అని అంటే సడన్గా ఒకటేసారి 1,00,000 మంది 2 లక్షల మంది వచ్చారు అనుకో, వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. వస్తారు ఒక
లాస్ట్ ఇయర్ అయితే 2 lakhs వరకు వచ్చారు, ఇప్పుడు పెరిగిండొచ్చు. ఇప్పుడైతే చూస్తే చాలా పబ్లిక్ కనబడతారు కాబట్టి అట్లే. ఇప్పుడు మీరు ఇట్లా నియంత్రించినందుకు కూడా జనాలు మిమ్మల్ని తప్పుపడుతున్నారు, దాని మీద మీ ఒపీనియన్? ఇంకా అది కామన్ అండి, పోలీసు వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ తప్పు కొట్టడం అది కామన్. కాకపోతే ఏంటి అంటే ఇక నిలబడి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? ఇంత జామ్ ఎప్పుడన్నా అయిందా? ఇది ఫస్ట్ టైం. ఈరోజు పెద్దమ్మ టెంపుల్, టీటీడీ టెంపుల్, సీఎం సార్ ఉండడం వల్ల కొంచెం ట్రాఫిక్ హెవీ ఉందమ్మా. 10 to 15 minutes క్లియర్ అవుతుంది, హార్డ్లీ హాఫ్ అన్ అవర్ పడుతుంది. కానీ వచ్చే భక్తులు ఏమంటున్నారంటే మాకు రావడానికి గంటన్నర సమయం పడుతుంది గుడికి చేరుకోవడానికి అనేసి కూడా అంటున్నారు. ఈరోజు క్రౌడ్ చాలా హెవీ ఉంది, ఇంతకుముందు ఇంత లేకుండే. ఈరోజు చాలా హెవీ మెంబర్స్ వచ్చింది, చాలా హెవీ క్రౌడ్ ఉంది. చూసి మీకు కనిపిస్తుంది కదా ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి. క్లియర్ చేస్తూనే ఉన్నాము, అందుకే ఇక్కడ డైవర్షన్ చేస్తున్నాం షేడ్ పంపించకుండా. ఏ ఏరియాలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది? పెద్దమ్మ టెంపుల్, టీటీడీ టెంపుల్. అయితే గుళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలలో మాత్రం ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉన్నట్టు. టెంపుల్సే కారణం. టెంపుల్స్ అంటే ఎక్కువ మంది భక్తులు January 1st కదా ఈరోజు, దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి ఎక్కువ మంది వచ్చి విజిట్ చేస్తున్నారు. రద్దీ ఏ టైం వరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఈరోజు 10 o'clock వరకు ఉంటుంది, ఈవినింగ్ 10 నైట్ 10 అవుతుంది. అది సో మీ డ్యూటీ కూడా 10 వరకు ఇక్కడే. 10 అవుతుంది, 11 అవుతుంది, ఇంకెక్కువ కూడా కావచ్చు, చెప్పలేదు. ఎంతమంది ట్రాఫిక్ పోలీసులను? మేము వేరే పిఎస్ నుంచి కూడా చాలా మందిని తీసుకున్నాం, పంజాగుట్ట, బంజారా హిల్స్, వేరే పిఎస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. అవుట్ సైడ్ ఫోర్స్ కూడా వచ్చారు, ఒక 30 to 40 members బయట వాళ్ళు ఉన్నారు. మా పిఎస్ మొత్తం ఇక్కడ ఉంది. ఏమన్నా జనాలకు ఏమన్నా ఇబ్బంది కలిగించేలా ఏమన్నా? ఇబ్బంది ఏం కలిగేట్లే కానీ ట్రాఫిక్ ఒకటే ఇష్యూ ఉంది అంతే, అంతకుమించి వేరే ప్రాబ్లం ఏం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మంత్రులు అన్ని రాష్ట్రాల నుంచి మంత్రులు కలవడానికి వచ్చినందుకు కారణంగా వల్ల కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అనేసి కూడా చెప్తున్నారు. అంతేకాదు పెద్దమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అనేసి ప్రతి సంవత్సరం ఇంతే రద్దు ఉంటుంది, ప్రతి పండగకి అంతే రద్దీ ఉంటుంది. సో దాన్ని నియంత్రించడానికే ఇక్కడ 3-4 ట్రాఫిక్ పోలీసులను పెట్టామనేసి కూడా చెప్తున్నారు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ వెంకీతో జ్యోతి, పల్లవి టీవీ.